అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంచి రెసిపీ వెజిటేబుల్స్ తో పులుసు కూర లాగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ లాగా చేసుకున్నాము. మిక్స్డ్ కర్రీ లాగా దోసకాయ తీసుకోండి, ఒక 4-5 టమాటాలు, చిక్కుడుకాయలు ఒక పావు కిలో తీసుకోండి, ఆలు పెద్ద సైజువి 2 కూడా తీసుకోండి. చూసారు కదా, కావాలంటే ఇంకా మనం బీన్స్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ ఒక 4-5 స్పూన్లు తీసుకోండి, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. దీనికి కారం సరిపడా 1 స్పూన్ తీసుకోండి, కొద్దిగా పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఎండుమిర్చి ఒక 4-5 తీసుకోండి, ధనియాల పౌడరు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, తాలింపు గింజలు తీసుకోండి 1 స్పూను. కళాయి పొయ్యి మీద పెట్టి వేడి చేసిన తర్వాత దీంట్లో తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి కొద్దిగా దోరగా వేయించండి. దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే దీంట్లో పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. కొద్దిగా మాడకుండానే మనం దీన్ని కలుపుతూ ఉండాలి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా చిక్కుడుగా ఆలుగడ్డ వేసుకుంటే కొద్దిగా మగ్గుతుంది త్వరగా. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే ఉప్పు వల్ల వాటర్ ఊరుతుంది కాబట్టి కొద్దిగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే దీంట్లో దోసకాయ, టమాటా కూడా వేసి దీన్ని సాల్ట్తో పాటు వీటన్నిటిని కూడా ఒక 15 నిమిషాల పాటు, ఎందుకంటే ఇందులో ఆలు, దోసకాయ ఉంది కాబట్టి త్వరగా ఉడకడానికి టైం పడుతుంది, మూత పెట్టేసి దీన్ని ఒక 15 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం కారం సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇది కారం వేసుకున్న తర్వాత చూసారు కదా, చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మనం చింతపండు రసం కూడా వేసుకుంటే మరికొంత కొద్దిగా పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా పులుసులాగా ఉన్న టైంలోనే మనం దీంట్లో ధనియాల పౌడర్ వేసుకొని మరికొంచెం దగ్గర పడే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది మనకి ఆల్రెడీ మీకు ఇలా కావాలంటే స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.